ఫోటో చూస్తేనే తట్టుకోలేకపోతున్నారంటే ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిస్తే మీకు చాలా ప్రాబ్లం అత్తయ్య. ఒక పక్క కొడుకు, మరో పక్క నా భర్త ఇచ్చిన మాట. మధ్యలో నేను నలిగిపోతున్నాను కదమ్మా. అరవింద్ గారు, నేను మీలా గ్రాండ్ మాస్టర్ని కాదు. జస్ట్ ఏదో. అవునండి, వచ్చి హాఫ్ అన్ అవర్ కూడా మీరు బయటే. మీ కళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండిపోయాను. మీరు గేమ్ ఆడుతూ మీ కళ్ళని అటు ఇటు కదిలిస్తుంటే మా అమ్మ కళ్ళని అలా చూస్తూ ఉండిపోయాను అరవింద్ గారు. ఎందుకో మనసు ఇంత బాధగా ఉంటే మా అమ్మ కళ్ళని చూసి రిలాక్స్ అవ్వాలనిపించింది. అందుకే మీకు ఇన్ఫార్మ్ చేయకుండా వచ్చేసాను. అమృతగారు, సారీ అండి. మా అమ్మని చూసుకున్నంత సంతృప్తిగా ఉంది. ఇక నేను వెళ్ళొస్తాను. సారీ అండి. అట్లీస్ట్ మీకు కాఫీ అని ఇవ్వకుండా. పర్లేదండి, నేను వెళ్తాను. అయ్యో, అట్లీస్ట్ మీకు సెండ్ ఆఫ్ అని ఇవ్వనివ్వండి. కాదనకండి. మ్, పదండి. మీరు సీరియస్ గా గేమ్ ఆడుకుంటుంటే అనవసరంగా వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. సారీ అండి. నో, అలాంటిదేమీ లేదు. మీరు మీ మదన్ చూడడానికి వచ్చారని నాకు తెలుసు. యాక్చువల్లీ ఇలా జరిగిన దానికి నేనే మీకు సారీ చెప్పాలి. వెళ్ళొస్తానండి. ఏమైంది అమృత గారు? మా రేణు అండి. మా గంగాధర్ మెడిసిన్స్ తీసుకువెళుతుంది. గంగాధర్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమా? రేణు, రేణు, రేణు. అమృత.
ఉన్నావు రేణు? నువ్విక్కడేంటి? ఈ మెడిసిన్స్ ఏంటి? గంగాధర్కి ఏమైంది? ఒక్కసారి వాడిని ఇవ్వు. సారీ, మీరెవరో నాకు తెలీదు. ఇంకా నా మీద కోపం పోలేదా రేణు? వాడికి ఏమైంది? ప్లీజ్ ఒక్కసారి మన గంగాధర్ని ఎత్తుకుంటాను. ఇవ్వు రేణు. ఇప్పటికే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేసి నా వల్ల కాక రోజు ఏడుస్తున్నాను. నిజంగా నువ్వు మా మంచి కోరేదానివి అయితే దయచేసి నువ్వు మాకు దగ్గర అవ్వాలని ట్రై చేయకు. ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా, మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా, ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా. అమృత గారు, తను నా రేణు, నా సగం ప్రాణం అరవింద్ గారు. ఆ ప్రాణం ఈ శరీరం రెండు వేరు వేరు అనుకుంటుంది. పిచ్చిదే. మేమెక్కడున్నా మా ముగ్గురి ఫ్రెండ్స్ ఆత్మలో ఒక్కటే అరవింద్ గారు, ఒక్కటే. తమ్ముడు వచ్చేసినరా, మీకోసమే చూస్తుంటాం, రాండి. నాయనా, అమ్మా, ఏందమ్మీ ఇట్ట బక్క చిక్కిపోయిండా? అమ్మీ ఏంది
ఏందమ్మా కన్నీళ్ళు? ఏందక్క ఇది? నా కూతుర్ని నీ కూతురుగా పెంచుకుంటారని చెప్పి దాని చేత కన్నీళ్లు తెప్పిస్తాండావు. ఏం జరిగినది? ఏందమ్మీ ఏం జరిగినది? మీ పెద్దమ్మ పెదనాయన నిన్ను బాగా చూసుకోవడాలా? అమ్మా నాయన నన్ను బాగానే చూసుకుంటుంటారు. మరేంది? ఎందుకు ఏడుస్తాండావు? ఇదిగో మరిది, ఆమెను ఇంతకాలం మా కన్న కూతురులాగా చూసుకున్నాం. దాన్నిప్పుడు మీ చేతిలో పెడతాన్నాం. మన అల్లుడి గారితో ముహూర్తాలు పెట్టించి మాకు కబురు చేయండి. వస్తామమ్మా. పదయ్యా. అమ్మా వెళ్ళిపోతుండరా? ఎక్కడికి వెళ్తామమ్మా? మీ అమ్మానైనా వచ్చుండారు కదా. మేం సీమకు పోయి పనులు చూసుకుని వెంటనే వచ్చేస్తాం. సరేనా? పదయ్యా. ఇల్లొత్తాం అమ్మి. తమ్ముడు వస్తాం. అమ్మే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తా ఉంటే నాకెందుకో మన అల్లుడు వాలకం మీద అనుమానంగా ఉండదే. అమ్మా నేను చచ్చినా బతికినా బావుతోటే. ఇదిగో అమ్మీ, నువ్వు మాటి మాటికి ఆ మాట అనద్దు. నీ మెళ్ళో తాళి కట్టేది నీ బావే, అర్థమైనదా? కానీ నాకు బావ మీద ఎందుకో అనుమానంగా ఉండది. బావ నన్ను చూసి కూడా అంటే ముట్టనట్టున్నాడంటే ఏంటర్థం? అమ్మి, మీ బావ లండన్ నుంచి వచ్చినాడు, మరి నువ్వు పల్లెటూరు నుంచి వచ్చినావు కదా. పల్లెటూరు అమ్మాయి పట్నం వాడికే నచ్చదు, ఇంకా లండన్ నుంచి వచ్చినోడికి ఏం నచ్చుద్ది? నిజమేనయ్యోయ్. ఏమయ్యోయ్, మన అమ్మాయిని తీసుకెళ్లి బ్యూటీ పార్లర్లో స్టైల్గా మార్పించు. అల్లుడి పక్కన మన అమ్మాయి ఉండాల్సింది ఇట్టా కాదు. అమ్మో నేనిప్పుడే వెళ్ళి బ్యూటీ పార్లర్లో మేకప్ చేసుకుంటాను. నాయనా పోదాం పదా. ఇదిగో సుగుణ, మన అమ్మి చెప్పిన మాటలు బట్టి చూస్తా ఉంటే నాకు ఎక్కడో ఏదో తంతా ఉన్నదే. ఏందయ్యా, ఎవరి మీద నీ అనుమానము? మన అమ్మిని అల్లుడిని వేరు చేయడానికి ఆ శర్వాణ్ణి ఏదో చేస్తా ఉండదని నా అనుమానం. శర్వాణి ఏదో చేయడమేందయ్యా? ఏం మాట్లాడతాడవు నువ్వు? అల్లుడు మనసుని ఆ శర్వాణ్ణి మారుస్తా ఉండదేమో అని అనుమానం. అమ్మో ఆ శర్వాణి టాబ్లెట్ లో ఎవరో అమ్మాయి ఫోటోను పెట్టి దాన్ని బావు చేతికి ఇచ్చినప్పుడే నాకు అనుమానంగా ఉండదు. నా అల్లుడిని నా గాకుండా చేస్తే ఆ శర్వాణికేం వస్తాది? నేనే ఆ శర్వాణిని అటో ఇటో తేల్చేస్తాను. ఏమయ్యోయ్, నువ్వు మన అమ్మిని తీసుకుపోయి బ్యూటీ పార్లర్కెళ్ళేసిరా. నేను పోయి ఆ శర్వాణిని కలిసి అటో ఇటో తేల్చుకోనొస్తా. మీరు అమ్మో ఆమె శర్వాణి అంటే
ఓహో నువ్వేనా శర్వాణి? మేము దానికి అమ్మా నాయనంలే. హలో ఆంటీ. నమస్తే అంకుల్. ఆ, సంయుక్త, ఆంటీ వాళ్ళని కలిసి రమ్మని అత్తయ్య చెప్పారు. స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తూ దారిలో మీ దగ్గరికి వచ్చాను. తీసుకో సంయుక్త. ఇదిగో శర్వాణి, నేను బయలుదేరింది నీ కాడికే. మా అమ్మిని యశ్వంత్ అల్లుడు చేసుకోవడం నీకిష్టమేనా? అదేంటంటీ, ఇది మీ ఫ్యామిలీ విషయం. ఇందులో నా ఇష్టాలతో సంబంధమేముంది? మా సీమ వాళ్ళకి సూటిగా మాట్లాడడమే తెలుసు. నాకెందుకో మా అల్లుడు మీ ఇంటికి అడుకొచ్చిన దగ్గర నుండి అనుమానం కలుగుతా ఉండది. ఆ రోజు మా యశ్వంత్ చేతిలో ఉన్న అమ్మాయి ఫోటో ఎవరిది? ఈ ప్రశ్నని యశ్వంత్ని అడగండి. బట్ మీరు నన్నెందుకు అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదాంటీ. మా బావకి నాకు పెండ్లు అవుతాదని నేను పుట్టక ముందే రాసి పెట్టినది. నాయనా, ఎవరు అడ్డొచ్చినా ఈ పెండ్లు ఆగదు. సంయుక్త, నువ్వు యశ్వంత్ని ఎంత ఇష్టపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. మీ ఇద్దరి ఇష్టాల మధ్యలో నేనెవర్ని? నేను నా కేసులు, నా గొడవలు, నాకు తీరికే లేదు. ఇక మీ విషయాలు పట్టించుకునే ఓపిక నాకెక్కడుంటుంది? ఆంటీ, ఈవినింగ్ మిమ్మల్ని అందరినీ భోజనానికి రమ్మని అత్తయ్య చెప్పారు. మీరందరూ తప్పకుండా రావాలి. వెళ్ళొస్తాను సంయుక్త. ఇదో శర్వాణి, మా మాటలు కఠినంగానే మా మనసులు వెన్న ఇట్టే కరిగిపోతాయి. నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటంకుల్? మా అల్లుడు మా అమ్మని ప్రేమించేటట్టు చేయాలంటే ఏం చేయాలంట? నేను పోలీస్ ఆఫీసర్ని. నాకు అలాంటి వాటితో టచ్ లేదంకుల్. అదేంటి శర్వాణి, ఈ కాలం పిల్లకాయలు ఫ్యాషన్ గా తయారవట్లా? అట్టనే మా అమ్మిని కూడా ఫ్యాషన్ గా మార్చేయాలా? అల్లుడు మా అమ్మిని చూడగానే గట్టుక్కర పడిపోవాలంటే ఏం చేయాలా? ఆంటీ, నాకు యూనిఫామ్ తప్ప ఈ ఫ్యాషన్స్ పైన ఇంట్రెస్టే ఉండదు. ఎవరైనా బ్యూటిషియన్ ని కన్సల్ట్ చేస్తే బెటరేమో. ఆళ్ళు ఇళ్ళు ఎందుకులే అమ్మి, మన అల్లుడిని అడిగి అల్లుడికి నచ్చినట్టుగానే తయారవు. ఇదిగో శర్వాణి, మా అమ్మిని ఎట్టా తయారు చేయాలో నాకు అర్థమైంది గాని ఇంక నువ్వు ఎలవారు. ఓకే ఆంటీ. ఒక్కసారి మన గంగాధర్ని ఎత్తుకుంటాను. ఇవ్వరేను. దయచేసి నువ్వు మాకు దగ్గర అవ్వాలని ట్రై చేయకు. మా ముగ్గురి ఫ్రెండ్స్ ఆత్మలో ఒక్కటే అరవింద్ గారు, ఒక్కటే. శ్రావ్య, అభి, ఏంటక్క? అభి, శ్రావ్య ఎక్కడుంది? ఈరోజు అడ్మిషన్ కోసం వెళ్ళాలి, గుర్తుందా? నేను ఆల్రెడీ రెడీ అవ్వమని చెప్పానక్క. తను రెడీ అవుతున్నట్టుంది. అవునా?
ఏంటబ్బి అలా చూస్తున్నావు? వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎవరో చూడు. అలాగే అక్క. హలో అండి. హాయ్, నా పేరు అరవింద్. అమృత గారి కోసం వచ్చాను. ఉన్నారా? ఉన్నారండి. లోపలికి రండి ప్లీజ్. కమ్. అరవింద్ గారు, మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. అభి, వెళ్ళి శ్రావణి కాఫీ తీసుకురమ్మని చెప్పవా? అలాగే. కూర్చోండి అరవింద్ గారు. అమృత గారు, నేను మీతో విషయం మాట్లాడడానికి వచ్చాను. నాతో దేని గురించండి? మీ ఫ్రెండ్ రేణుక గురించి. మా రేణు గురించి మీరు? మీకు అభ్యంతరం లేకపోతే మీ రేణుకని నేను పెళ్లి చేసుకుంటాను. నేను ప్రేమించిన అమ్మాయి లేకుండా నేను బ్రతకలేను. తను నా ప్రాణం. తను నాకు లేదు అన్న మరుక్షణమే నేను చచ్చిపోతానమ్మా.